జై శ్రీరామ్. ఇది అఖండ భారతదేశం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మనం చూస్తున్న ఈ భారతదేశం ఎన్నో యుగాలు తనలో నిక్షిప్తం చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది. మన వేదాలలో మనం చెప్పుకున్నట్టుగా భారతవర్షం, భరతఖండం, జంబూద్వీపం అంటూ మన దేశాన్ని మనం వర్ణించుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది వేదాలకు నిలయం ఈ దేశం, అంటే సనాతన ధర్మానికి నిలయం ఈ దేశం, అద్వైత సిద్ధాంతానికి నిలయం ఈ దేశం, ఎన్నో మతాలకు భాషలకు పుట్టినిల్లు ఈ దేశం. ఈ దేశంలోనే సనాతన ధర్మం విరాజిల్లుతుంది. ఇదే దేశంలో బౌద్ధిజం పుట్టింది, జైనిజం పుట్టింది. ఎన్నో మతాలను పురిటిగడ్డగా తన భూమిని చేసుకుంది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది వేదాలు, 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. వేదవ్యాసునితో చెప్పబడిన ఈ వేదాలు సాక్షాత్తు ఆ వినాయకుడు లిఖించబడిన వేదాలు పురుటిగడ్డ ఈ దేశం. ఈ దేశం మనము ముందు తరాలకు అందించే అద్భుతమైన వేద సంపదను ఇచ్చింది. అలాగే ఇదే దేశంలో ఎన్నో కులాలకు పుట్టినిల్లై విరాజిల్లుతుంది. కుల వ్యవస్థ మనిషికి పనిని కల్పించింది. మనిషి జీవన గమ్యానికి, జీవన భృతికి, జీవన విధానానికి ఒక అవలంబన అయింది. అలాగే ఇదే దేశంలో ఎన్నో నదులు, జాతులు, వర్గాలు, భాషలతో విరాజిల్లుతుంది. విభిన్నమైన భాషలతో, విభిన్నమైన సంస్కృతితో ఉన్న ఈ దేశం ఏకత్వాన్ని నిర్వచిస్తుంది, కానీ భిన్నత్వంగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చెప్పుకోదగ్గది సనాతన ధర్మం చెట్టున నేటికి ధర్మం అనే పాదాన్ని పట్టుకుని ముందుకు సాగుతుంది. హిందూ ధర్మం అంటే ఇక్కడ ధర్మమే మతంగా విరాజిల్లుతుంది తప్ప ఏ వ్యక్తితో ఇక్కడ ఎటువంటి మతాన్ని స్థాపించలేదు. ఇక్కడ కేవలం ధర్మమే, మనిషి జీవన విధానమే ఒక మతమే విరాజిల్లుతుంది. తనలో ఎన్నో మతాలను నిక్షిప్తం చేసుకుంటుంది. ఎన్నో మతాలకు తన నుండి స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఏ వ్యక్తి అయినా ప్రతిదీ మాట్లాడే హక్కు ఈ దేశంలో ఉంది. కానీ తన్ను తాను విమర్శించుకోవడానికి ఎంత సాహసించాడో ఏ వ్యక్తి అయినా, అలాగే తన దేశాన్ని విమర్శించడానికి కూడా సాహసించకూడదు. ఎందుకంటే ఈ దేశం మనకి ఒక స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛను మనం వృధాగా పోనివ్వకూడదు. ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆ మార్గదర్శనాన్ని మనం భావితరాలకు అందించాలి తప్ప మనకు మనమే దాన్ని తొడనాడకూడదు. అలాగే ఈ దేశంలో ఎన్నో మతాలతో, బయట నుంచి వచ్చే మతాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుని విభిన్న మతాలతో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుందే తప్ప భిన్నత్వంగా కనిపించదు. ప్రపంచం అనే చిత్రపటంలో ఒక దేశంగా ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ భారతదేశం.
హిందూ దేవుళ్ళు కానీ, హిందూ కథలు కానీ, హిందూ పురాణాలు కానీ, హిందూ విధానాలు కానీ, ప్రతీదీ ఒక మనిషి జీవన విధానంలోంచి పుట్టుకొచ్చినవే తప్ప అది ఏ వ్యక్తి చేత చెప్పించబడిన మత ప్రబోధాలుగా నిలబడలేదు. మన దేశంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. కర్మ సిద్ధాంతానికి ప్రతీక మన భగవద్గీత. భగవద్గీత సాక్షాత్ భగవానుడిచే చెప్పబడినది. అలాగే ఎన్నో కథలను మనం నమ్ముతాం. ఈ కథలకు మన జీవన విధానంలోకి తీసుకుని అన్వయించుకుంటాం. ఈ దేశం సనాతన ధర్మానికి నిలయం, అద్వైత సిద్ధాంతానికి నిలయం, హైందవ మతానికి నిలయం, హిందుత్వ విధానానికి నిలయం, ధర్మానికి నిలయం. వేదాలతో ఉన్నది ఈ దేశం. మది నిండా దేశభక్తితో కూడిన జనం, మదిలో నిరంతరం ధర్మంతో పట్ల విశ్వాసంతో ఉన్న పూర్వపు జనం, మది నిండా దేశభక్తి నింపుకొని బానిస సంఖ్యల నుండి బయటపడేసిన ఎంతోమంది స్వతంత్ర వీరుల పుట్టినిల్లు ఈ దేశం. ఈ దేశానికి మనం విధేయతో ఉండాలి తప్ప విపరీత పోకడలకు పోయి మన దేశాన్ని మనం దూషించుకోవడం చాలా తప్పు. ఈ దేశంలో ఎన్నో మతాలు, భాషలు, ప్రాంతాలుగా మనం విభజించుకున్నా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా కూడా విభజించుకున్నా, అంతిమంగా మనందరం భారతీయులం. భారతదేశం నా మాతృభూమి అని మనం ఎలా సగర్వంగా చెప్పుకుంటామో మనందరం భారతీయులం అనే విధంగా సగర్వంగా నిలబడాలి. జై భారతదేశం, జై భారతదేశం, జై భారతదేశం, జై హింద్, జై హింద్, జై హింద్.